ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మన ఎపిసోడ్లో స్పేస్ నుంచి భూమి మీద కనుక చూస్తే భూమి మీద ఉన్న ఏ వస్తువులు మనకు కనిపిస్తాయి అన్నది మన అందరికీ తెలుసు. నేల మీద ఉన్నాం అనుకోండి, కొద్ది దూరం చూస్తాం. అదే ఎత్తైన కొండ మీదకి వెళతాం అనుకోండి, కొండ మీద చూస్తే ఇంకా ఎక్కువ ప్రదేశం చూడగలుగుతాం. అలాగే పైకి వెళుతూ ఉంటాం అనుకోండి, ఇంకా విమానాల్లో వెళుతున్నాం చూడగలిగిన విమానాలు సాధారణంగా 7 నుంచి 8 మైళ్ళ ఎత్తు, 11 నుంచి 13 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంటాయి. కానీ 1957 అక్టోబర్ 4వ తేదీన సోవియట్ రష్యా స్పుత్నిక్ని ప్రవేశపెట్టింది. మన భూమి యొక్క స్పేస్, అవుటర్ స్పేస్ ఎక్కడైతే ఎడ్జ్ ఎక్కడైతే ఉంటుందో 100 కిలోమీటర్ల ఎత్తులో మనకి ఇది ఎత్తు వెళ్తున్న కొలితే చూస్తూ ఉంటాం అనుకోండి, మన భూమి మీద కనిపించాలి కదా, మన కర్వేచరే కనిపించాలి కదా. అందుకని 1961లో గెలీలియో అనేవాడే చెప్పినప్పటికీ గగారిన్ అనేవాడు, సోవియట్ రష్యన్ గగారిన్ అనేవాడు తను మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉందని 3 రౌండ్లు వేశాడు రాకెట్లు. అక్కడి నుంచి మన భూమిని. అయితే భూమి మీద చూస్తే ఏం కనిపిస్తాయి? దీనికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేశాం మనం. అది సుమారుగా 226 కిలోమీటర్లు ఎత్తులో దాన్ని ప్రవేశపెడతారు. అందుకని ఇవి కనుక మనం చూసిన స్పేస్లో అక్కడి నుంచి ఇది మనకి 5 మైళ్ళు పర్ సెకండ్, అంటే సుమారుగా 300 మైళ్ళు పర్ మినిట్ స్పీడ్ తోటి మన స్పేస్ స్టేషన్ తిరుగుతూ ఉంటుంది భూమి చుట్టూ. అంత స్పీడ్తో వెళ్ళిపోతున్నప్పుడు భూమి మీద ఏం చూడగలం? చూడాలి అంటే ఉత్త కంటితోటి కనిపించదు. కారణం ఏంటంటే భూమి పైన మనకి స్ట్రాటోస్ఫియర్, దాని తర్వాత రకరకాలుగా మనకి ఉన్నాయి ట్రోపోస్ఫియర్, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అన్నీ అంచెలుగా దట్టమైన మేఘాలతో అలుకుపోయి, ఇవి 70% మేఘాలు అలుకుపోయి ఉంటాయి. 30% కొద్దిగా క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉన్నప్పుడు పవర్ఫుల్ లెన్సెస్ ద్వారా, అంటే మనం సాధనాల ద్వారానే చూడగలం, అంతేగాని కంటితో ఏం చూడలేం. కంటితో కొంతమంది అడిగారు, నీల్ ఆమ్స్ట్రాంగ్ దగ్గర నుంచి మూన్ దగ్గరికి వెళ్తే మన భూమి ఎలా కనిపించింది, ఇవి అవి అని. ఉత్త కంటితో ఏమైనా చూడగలిగేవి ఏంటంటే 1985, 1996 మధ్య 10 సంవత్సరాలు వెళ్ళిన శాస్త్రజ్ఞులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చూసింది ఏమిటి అంటే, ఒకటి నదులు డార్కర్గా ఉంటాయి. పెద్ద ఇప్పుడు యూరోప్లోను అమెరికా సిటీస్లో ఉండే లైట్ వెలుగుతాయి కాబట్టి లైట్ వెలుగు చూడగలుగుతాం. అలాగే గ్రీన్లాండ్ ఐస్తో ఉంటుంది కాబట్టి కప్పబడిపోయి ఉంటుంది కాబట్టి పక్కనున్న సముద్రం బ్లూ రంగు ఉంటుంది కాబట్టి అలాగా ఏదైనా కలర్ కాంట్రాస్ట్ ఉన్నట్లయితే మనం చూడగలము అంత స్పీడ్లో. ఇప్పుడు ఇదేమవుతుంది, 92 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరిగి వచ్చేస్తుంది. అంటే సుమారుగా 13 పగళ్ళు 13 రాత్రులు చూస్తున్నారు. మనం ఒక పగలు ఒక రాత్రి చూస్తే వాళ్ళు 13 పగళ్ళు 13 రాత్రులు చూస్తున్నారు అన్నమాట. అందుకని అంత స్పీడ్తో భూమి చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది రాకెట్. రెండోది భూమి కూడా 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది కదా. అందుకని సేమ్ ప్లేస్ ఉండదు, చూడడం కష్టం. కొద్దిగా ఆఫ్రికా ఖండాన్ని చూడగలిగామని చెప్పారు. దాంతో సముద్రాలు అవి కొద్దిగా చూడగలరు. ఇవైనా మనకి ఎయిడ్ ఉండాలి, బైనాకులర్స్ లాంటివి కానీ ఓ టెలిస్కోప్ లాగా ఏదైనా సరే పవర్ఫుల్ లెన్సెస్ ద్వారా అరేంజ్ చేసిన దాని ద్వారానే మనం క్లియర్ స్కై ఉంటేనే చూడగలం అన్నమాట. అందుకని దీనిలో మనం చూసినట్టు చాలామంది అంటుంటారు, గేట్ వాల్ ఆఫ్ చైనా కనిపించిందని, పిరమిడ్స్ కనిపించాయని. కనిపిస్తాయి, కానీ ఎలా కనిపిస్తాయి? ఎలా అయితే గెలీలియో కనిపెట్టిన టెలిస్కోప్ ద్వారా చంద్రమండలాన్ని ఇలా ఫోకస్ చేశాడో అలాగే మనం పవర్ఫుల్ కెమెరాస్ ద్వారా మనం వాటిని చూడగలుగుతాం అన్నమాట. అందుకని దీనిలో చూసినట్లయితే అవి మనం విమానాల్లో ఎలా అయితే కొంత కిందకి దిగుతూ ఉంటే చూడగలము మామూలు కంటితోటి, అలా ఎత్తు వెళుతున్న దాని తర్వాత మేఘాలు అడ్డం వచ్చేస్తాయి. వాతావరణం క్లియర్గా ఉండాలి, క్లియర్గా ఉంటేనే ఇవన్నీ మనం చూడగలుగుతాం.
దాని తర్వాత స్పేస్ స్టేషన్ కూడా సుమారుగా ఒక 200 నుంచి 400 మధ్య స్పేస్ స్టేషన్ తిరుగుతూ ఉంటుంది. అందుకని వాటి విండోస్ మంచి చూడాలన్నా మనకి ఆ రకంగా కావాలన్నమాట. ఇంకోటి అడవులను చూడగలం, డీఫారెస్ట్ని చూడగలం. దాంతో సైక్లోన్స్ పెద్దగా వెడల్పుగా వస్తుంటాయి, తిరుగుతూ ఉంటుంది కాబట్టి సుడులుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి హరికేన్స్ని కూడా చూడగలం అని చెప్తున్నారు. అలా ఆ రకంగా చూసినప్పుడు కలర్ కాంట్రాస్ట్లో ఉన్నవే మనం చూడగలం. రివర్స్ అన్నీ డార్క్గానే కనిపిస్తాయి చాలా వరకు వాటిలో వెళ్ళినవి. ఈ రకంగా మనం చూసినప్పుడు ఆ స్పీడ్ తోటి మనం చూసేది జెన్యున్గా. అలాగే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏం చూడగలిగారు చంద్రమండలం నుంచి అంటే, ఈ టెలిస్కోప్ పెట్టుకున్నప్పుడు మాత్రం చంద్రుడి కంటే భూమి పెద్దది కాబట్టి ఆఫ్రికా ఖండాన్ని ఇలా చూడగలిగాము అని చెప్పారు వాళ్ళు. అందుకని ఈ రకంగా మనం ఎత్తు వెళుతున్న కొలది భూమి మీద ఉన్న వస్తువులను చూడాలి అని అంటే, ఒకటి ముందు స్పీడ్ వలన అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత మనం కెమెరా ద్వారానే వాటిని లెన్సెస్ ద్వారానే చూడగలం, కానీ మామూలు ఐతో చూడలేము. ఎందుకంటే విమానాల్లోనే చూడలేకుండా ఉన్నాం కదా. దాంతో 62 మైళ్ళ ఎత్తు వరకు స్పేస్ లిమిట్, అంటే 100 కిలోమీటర్లు అక్కడ స్పేస్ స్టార్ట్ అవుతుంది. ఎడ్జ్ ఇప్పుడు మనకి టూరిజం, స్పేస్ టూరిజం అని పెట్టారు. మీకు కొన్ని నిమిషాల్లోనే పైకి తీసుకెళ్ళి ఆ వెయిట్లెస్నెస్ చూపించేసి 62 కిలోమీటర్ దగ్గర మళ్ళీ తిరిగి కిందకి తీసుకొచ్చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ అని చెప్పి కూడా పెట్టారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏం చూసేది ఉండదు, మనం వెళ్ళిపోతాం తిరిగి వస్తాం, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఆ స్పీడ్లో ఉండదు. మీకు 5 మైళ్ళు పర్ సెకండ్ అనేసరికల్లా ఏదైనా చూడాలన్నా 300 మైళ్ళు పర్ మినిట్ అనేసరికల్లా మీరు ఇలా చూసి 1 మినిట్ చూసరికల్లా దాటిపోతుంది ఆ వస్తువుని. అందుకని అన్ని ఆ రకంగా ఒకటిగానే ల్యాండ్స్కేపే కనిపిస్తుంది, కానీ ఇంకా మనకి అంటే ఒకటి రకంగానే ఉంటుంది. ఇప్పుడు కొండలు ఎత్తు పల్లాలు ఉన్నాయి, కానీ పైనుంచి చూసినప్పుడు ప్లేన్ వ్యూ అంటాం కాబట్టి పైనుంచి సమానంగానే కనిపిస్తాయి. ఎగుడు దిగుడుగా 3D పిక్చర్లా కనిపించదు, ఎత్తు పల్లాలు వాటిలో ఉన్నట్టుగా అన్నమాట. ఈ రకంగా స్పేస్ స్టేషన్ నుంచి మనం చూసినప్పుడు వస్తువులు క్లియర్గా చూడాలి అని అంటే మనకి ఒక దుర్బిణి ఉండవలసిందే, ఓ టెలిస్కోప్ లాంటిది, కెమెరా, దానిలో పవర్ఫుల్ లెన్సెస్ ఉండాలి. దాని తర్వాత అవి స్పీడ్గా మూవ్ అయిపోతాయి కాబట్టి ఆ చూడడానికి ఆస్కారం పెద్దగా ఉండదు. కలర్ కాంట్రాస్ట్ ఉంటే కొన్ని చూడగలం. ఈ రకంగా స్పేస్ సైన్స్ ద్వారా భూమి మీద ఉన్న వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.